ఈవినింగ్ అయితే చాలు మనకి ఏదో ఒక స్నాక్ తినాలని అనిపిస్తూ ఉంటుంది కదా. స్నాక్స్ అనగానే మనకి సమోసాలు, బజ్జీలు, పానీపూరీలు, న్యూడిల్స్ ఇవే గుర్తొస్తాయి. బట్ ఈరోజు మనము కొంచెం హెల్తీగా తిందాము. అదేంటంటే రాజ్మా అండ్ కాబూలీ చనా. ఇది మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. అప్పుడప్పుడు ఇలాంటివి తినడం వల్ల కూడా మనకి ప్రోటీన్ ఇంటేక్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో మనకి ఫైబర్ కూడా ఉంటుంది. ఇది హెల్త్కి చాలా చాలా మంచిది. ఎప్పుడు సమోసాలు, బజ్జీలు ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేయండి ఇంట్లోని. హెల్త్కి చాలా చాలా మంచిది. ఇవైతే నేను సోక్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇందులోకి నేను లెమన్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను మీకు ఇంతకు ముందే ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను, మీరు డైలీ మీ డైట్లో లెమన్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి అని. ఎందుకంటే ఇది మనకి వెయిట్ లాస్కి లెమన్ అనేది కొంచెం బాగా హెల్ప్ అవుతుంది. సో ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ మొత్తం స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇందులోకి కొంచెం జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే కనుక యాడ్ చేసుకోండి, లేదు అంటే కనుక అవసరం లేదు. నేను పింక్ హిమాలయన్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది కొంచెం. దాని తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది మీరు ఆఫ్టర్నూన్ లంచ్ స్కిప్ చేసినట్లయితే కనుక ఇదే మీరు మొత్తం తినేయచ్చు. మార్నింగ్ కూడా తినచ్చు, ఈవినింగ్ స్నాక్లా కూడా తినచ్చు. బట్ మనకేంటంటే కార్బ్స్ అలవాటు అయిపోయి మనము ప్రోటీన్ ఫుడ్ అనేది లంచ్కి, డిన్నర్కి లాంటివి తినలేము. సో ఈవినింగ్ స్నాక్లా అయినా సరే మనం ఇలా తీసుకున్నట్లయితే మనకి ప్రోటీన్ ఇంటేక్ అనేది డైలీ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో ఇలా మొత్తం మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా. మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఇది నేను ఒక బౌల్లోకి తీసుకుంటాను. డైలీ మీరు ఈ మాత్రం ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది. మీకు నీరసం అనేది ఉండదు. ప్రోటీన్ ఇంటేక్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. డైలీ మనం ప్రోటీన్ తీసుకోవాలి, ఫైబర్ కూడా తీసుకోవాలి. ఎప్పుడు జంక్ ఫుడ్డే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకున్నట్లయితే కనుక ఎక్కువగా హెల్తీగా ఉంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.